పెద్దలకు, పాస్టర్ గారికి వందనాలు. ప్రత్యేకంగా సవారిగూడెం నుంచి వచ్చినటువంటి సంఘస్థులకి, మరి ఇక్కడున్న సంఘస్థులకి ప్రత్యేకమైన వందనాలు. దేవుని నామకు స్తోత్రము. మనం ఇప్పటి వరకు కూడాను పాటల ద్వారా, సాక్ష్యం ద్వారా దేవునిని మహిమపరిచాము అనండి. మనం ఇక్కడ ఎందుకు నిమిత్తం చేరి ఉన్నా కానీ ఆయన స్తుతించటే మనకి శ్రేష్టం. పవిత్ర గ్రంథంలో లేఖనాల నుండి ఒక వాక్యము చదువుతాను. మరైతే ఎంపీరావు గారు 10 నిమిషాలు అన్నారు, కానీ 2 సంఘాల్లో అనౌన్స్ చేశామన్నారు. కనీసం 20 నిమిషాలు అన్నా కావాలి నాకు. మరి అలాంటైతే మీ అందరు కూడా ఓపికతో వింటానంటే మరి నేను రెడీ. ఎందుకంటే నేను ఒకప్పుడు అన్యుని, ఇప్పుడు ధన్యునిగా మారాను. దేవుని నామముని ఎరిగి దేవుని స్తుతించుటకు ముందుకు వస్తున్నాను. చూడండి, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనమమ్మ. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఏంటండి? ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఏ విషయం ఉందండి? ప్రతి విషయమందును. అంటే లాభం కలిగినప్పుడు కానీ, నష్టం కలిగినప్పుడు కానీ, ఇంకా అనేక రకాలైనటువంటి మరి ఎన్ని కన్స్ట్రక్షన్ వర్క్ జరిగినా కానీ అప్పుడే కాదు స్తుతించేది. మరి తన బిడ్డలు వచ్చి మరి ఆనందంగా అందరూ కలిసి దేవుని స్తుతిస్తున్నారు. అది సంతోషకరమైన వార్త కాదా? మరి భక్తుడు అంటాడు కదా, అనునిత్యము ఎళవేళలా ఆయనను స్తుతించుట ఎంతో మంచిది. ఇక్కడ ఏమంటాడు భక్తుడు? మరి పౌలు గారు రాస్తున్నాడని తెస్సలోనికీయులకి, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ప్రతి విషయం అండి. ఎందుకంటే ఆయన కృతజ్ఞతాస్తుతికి అర్హుడు. ఇక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి పెద్దలు ఉన్నారు. మనలో మరి గ్రేట్ గ్రాండ్ మదర్ ఉన్నారు, మీకు తెలుసా? ఆరోగ్యమ్మ గారు. ఆమె కొరకు ఒకసారి మరి అందరూ చప్పట్లు కొట్టండి. ఆమె ఎంత ధన్యురాలంటే మనవాళ్ళు ఇందాక చదివేం కదా, మరి నీ పిల్లలను చూసేదవు, నీ బల్ల చుట్టూను నీ పిల్లలు ఒలీవ మొక్కల ఒలే ఉందరు అంటున్నారు. అవునా? అంతగా నీకేం ధన్యత కావాలండి? షీఈస్ ఎ గ్రేట్ గ్రాండ్ మదర్. ఆమె మనవరాళ్ళని చూడగలిగింది. మేము కూడా మనవాళ్ళని చూసాం, మనవరాళ్ళని చూసాం. కాబట్టి గ్రేట్, మరి చూస్తామో లేదో మాకు తెలియదు, గ్రేట్ గ్రాండ్ సన్స్ చూసింది. ఎంత ధన్యత అండి! మరి అట్టి ధన్యత అందరికీ రాదు. కానీ మనము బ్రతికి ఉన్నామంటే ఎందుకండి? ఆయన స్తుతించుటకే. ఆయన దయాళుడు, ఆయన నామముకు స్తోత్రం చెల్లిద్దాం. ఆయన అనినిత్యము, అన్ని వేళలా, ప్రతి విషయంలోనూ, లాభమందు నష్టమందు ఆయనను స్తుతించుడి, ఆయనను ఘనపరచుడి. ఇక్కడ ఏమంటాడండి పౌలు గారు? ప్రతి విషయమందును. చూడండి, కన్స్ట్రక్షనా, లిఫ్టా, ఎన్ని ఫ్లోర్లు వేసావా, ఇది కాదు. నువ్వెంత శ్రమ పడ్డావా, కాదు. నీ బిడ్డలను చూస్తున్నావా, కాదు. అనునిత్యము. మరి ఈరోజు మార్నింగ్ ఎంతమంది బైబిల్ చదివారండి? వెరీ గుడ్. ఇంకా నేను చదివాను. మేము మీకు విషయం తెలుసా? అందరూ భార్యాభర్తలు కలిసి షాపింగ్కి వెళ్తారు, కలిసి భోజనం చేస్తారు, కలిసి పోట్లాడుకుంటారు, కలిసి బైబిల్ చదువుతారా? వీ హ్యావ్ డన్ దట్ వన్. లాస్ట్ ఇయర్ నేను మరి మరియమ్మ గారి పెద్ద కుమార్తె అయినటువంటి మణి, మేము కలిసి వీ హ్యావ్ ఫ్రూట్ దట్ వన్. ఈసారి కూడా మేము వీ హ్యావ్ టేకెన్ ఏ న్యూ రిజల్యూషన్. క్రొత్త సంవత్సరంలో 2 మార్లు 2 టైమ్స్ మేము చదివి దాన్ని తర్జమా చేసుకుని స్టడీ చేసి మరి దేవుని వాక్యమును బోధించుటకు. ఒక భక్తుడు అంటాడు కదా, ద వర్డ్ షుడ్ రీచ్ టు ద అన్రీచ్డ్ ఏరియాస్. కోయివారు లేరండి, కోత ఎంతో విరివిగా ఉంది. మరి మీరు వాక్యం ఇంతకాలం విన్నారు, వాక్యం విన్నది మీరు 2 మాటలు చెప్పండి. యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు, ఎందుకు చనిపోయారు, మరలా ఎందుకు రాబోతున్నారు. 2-3 మాటలు చాలండి. ఇప్పుడు వరకు ఎంతో చదివాం మన బైబిల్, కానీ మన చదివినది ఎంతమందికి తెలియని, చాలామందికి తెలియదు. యేసుక్రీస్తు ప్రభు ఎవరంటే ఏంటో అంటారు. అమెరికాలో ఒక పోటీ పెట్టి అడిగితే 40% యేసు అంటే ఎవరో, క్రీస్తు అంటే ఎవరో తెలియదు వాళ్ళకి.
అలాంటి స్థితిలో ఉంటారు. మనము బైబిల్ చదువుతున్నామంటే దాన్ని మనము అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని చదివితేనే మనం ఎంతో ధన్యులమవుతాం. ఒకసారి రండి, కీర్తనల గ్రంథము రండమ్మా, గబగబ చదివితే నాకు ఇచ్చింది 1 నుంచి 3 వరకు చదవండమ్మా, ఫటా. యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో, అవును, యెహోవాను స్తుతించుడి. ఆయన ఏంటండి? దయాళుడు. యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును కీర్తించుడి. చూడండి ఎంత మనోహరం అండి. మనం అందరము కలిసి ఆయన స్తుతించుట ఎంతో మనోహరం. ఆయన ఆనందిస్తాడంట ప్రతి విషయంలోనూ. ఆయన దయాళుడు, ఆయనకి కీర్తికి మరి యోగ్యుడు. మన పని ఏంటంటే ఆయన స్తుతించుట అనునిత్యము అలుపెరగక ఆయన నామమును స్తుతించుడి. ఆయన ఎవరండి? దయాళుడు. మీరు ఇంకొకటి వెళ్తే, ఇంకా ముందుకెళ్తే మీరు ఒకసారి చూడండి, కీర్తనలు 135 ఒకసారి చూడండి, 1వ వచనం. అవును, చూడండి, ఎక్కడ చూసినా కానీ యెహోవాను స్తుతించుడు, ఆయనను స్తుతించుడి, ఆయనను స్తుతించుడి. ఎందుకు స్తుతించాలండి? ఎందుకు స్తుతించాలి? ఎందుకంటే ఆయన మనల్ని కొనుక్కున్నాడండి. యు హ్యావ్ పేడ్ ద ప్రైస్. మనము బ్రతికిన కాలం అంతను ఈరోజు మాకు మరొక దినం ఇచ్చారంటే ఆయన కృప, ఆయన దయ, ఆయన దయాళుడు. ఎలాంటి వాడండి? ఆయన దయాళుడు, ఆయన కీర్తి నిరంతరం ఉంటుందంట. మీరు ఇంకొకటి చూస్తారా? 136 కీర్తనకి రండి అమ్మా. అందులో ఉన్నవి దగ్గర 21 వచనాలు. అవన్నీ చదవద్దు కానీ 1 నుంచి ఒక 6-7 వచనాల వరకు చదవండమ్మా. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉంటుందంట. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. ప్రభువుల ప్రభువునకును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం. చూడండి, ఆయన కృప నిరంతరం. ఎన్నిసార్లు చెప్తున్నారండి? ఇంకా తర్వాత అమ్మా, ఆయన ఒక్కడే దేవుడు, మహత్కార్యములు చేయువాడు, ఆయన కృప నిరంతరం. చాలమ్మా, చూడండి, ఆయన ఒక్కడేనండి. రోమా రాజ్యంలో జనన మరణ పత్రికలు రాస్తూ ఈరోజు పుట్టినరోజు, పలానా రోజున పుట్టారండి. ఎప్పుడు? 25th డిసెంబర్, మరణ దినము పలానా రోజు రాశారు. మరి ఈయన ఎవరండి? మరణమును గెలిచి తిరిగి లేచినటువంటి పునరుద్ధానుడు. మరి ఆయన ఎక్కడ రాయాలి? వాళ్ళందరూ కూర్చున్నారంట. మరి ఏం చేద్దాం? ఇప్పుడు వరకును మరణం జయించిన వాడు ఎవరు లేరు, ఆయన ఒక్కడే. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఒక్కడే. అందుకని వాళ్ళని అడిగితే, అక్కడ ఉన్నప్పుడు అంటే ప్రభువుని అడిగితే, ఒక స్పెషల్ కాలమును క్రియేట్ చేయండి. ఏంటి? పునరుద్ధానుడైన లేచినటువంటి యేసుక్రీస్తు అని. ఇప్పుడు వరకు కూడాను ఆ పేజీలో అక్కడ రాయటానికి మరో పేరు రాలేదు. దేవుని నామమునకు స్తోత్రములు. ఆయన ఒక్కడేనండి. ఆయన లాంటి వారు మరెవ్వరూ లేరు. ఆయన దయాళుడు, ప్రేమమయుడు, కరుణామయుడు. ఆయన ఒక్కడే స్తుతికి పాత్రుడు. ఆయన స్తుతించుట మనకి ఎంతో 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 మంచిది. ఆయన స్తుతించుట మనకి ఎంతో ఆశీర్వాదకరం. ఆయన స్తుతించుట మనకి ఎంతో దీవెనకరం. మరి ఇంకా చెప్తా వెళ్తే చాలా విషయాలు ఉన్నాయి, కానీ నా ఇంకా చూస్తున్నారు, మరి భోజనం టైం అవుతుంది, మరి ఈయన వదులుతాడా లేదా అని. మరి అయ్యగారు 10 నిమిషాలు, అది చూడండి, మా మేడం అయితే 10 నిమిషాలు అంటున్నాను. నేనైతే ఒక అరగంట బాగా ప్రిపేర్ అయ్యి వచ్చాను. ఎక్కడెక్కడి నుంచో పిలిచారు నన్ను. ఓ పెద్ద స్పీకర్ వస్తున్నాడని. మీరు ఎట్లా ఉంటుందో నాకు అర్థం కాదు, కానీ నాకు అర్థమవుతుందో లేదో మీకు. మరి అయ్యగారు కూడా అనౌన్స్ చేశారంట, నేను పెద్ద స్పీకర్ని కాదండి, నేను ఎలాంటి వాడినండి, కానీ నేను హిందువుని, ఆయనకు ఒక బంధువుగా మారాను. నేను ఇప్పుడు ఆయనకి బంధువు. మా అన్ని సేవల కన్నాను
ప్రీతికరమైంది. ప్రభుత్వ సేవ కన్నా ప్రభు సేవ ఎంతో గొప్పదే. మరి ఒక భక్తుడు అంటాడు కదా, వెళ్ళి నేను యాజకుడుగా పనిచేయటానికి, పాస్టర్గా పనిచేయటకు నాకేమన్నా ఇస్తారా? ఒకప్పుడు అనేవాళ్ళు బతకలేకపోతే మన పాస్టర్లా అని. కాదండి, ఇప్పుడు ఆయన సేవ చేయుట ఎంతో ఎంతో అట్టి సేవ చేసే భాగ్యం అందరికీ దొరకదండి. ఆయన స్తుతించుట మనకెంతో అదృశ్యం, ఆశీర్వాదం. మరి ఈ రోజున మరి పరమేశ్వర గారు ఇంత బాగా ఆశీర్వదించబడారంటే దానికి వెనక అమ్మనాన్నలు చేసినటువంటి ప్రార్థన. వాళ్ళు కన్నీటితో ప్రార్థన చేశారు, కన్నీటితో సంఘాన్ని మరి విత్తారు. సంఘ సభ్యులు కూడా ఎంతో మరి శ్రమపడి. మరి చూడండి, సుందరమ్మ గారు తెలుసు నాకు. గత 38 సంవత్సరాల క్రితం నాకు ఒక కూల్ డ్రింక్ ఇచ్చింది, థమ్స్అప్. ఎక్కడంటే వాళ్ళ చెట్టు కింద మేము అక్కడ బస్సు కోసం వెయిట్ చేస్తున్నాం. అప్పుడే పెళ్ళయింది, కొత్త పెళ్లి కొడుకులు ఉన్నారని తీసుకెళ్ళింది పాప. నాకు ఇప్పుడు సుందరమ్మ గారిని చూస్తే మరి కృతజ్ఞత. చూడండి, ఆనాడు మరి ఒక చిన్న కూల్ డ్రింక్ ఇచ్చిందంటే నాకు ఆమె చూసినప్పుడల్లా కృతజ్ఞత స్వభావం వస్తుంది. ఎందుకంటే మరి మీ సేవకుల్ని కానీ మీ ప్రియమైన వాళ్ళని కానీ పిలిచి ఒక గ్లాసు నీళ్ళు ఇస్తే అది పరలోకం రాయబడుతుందండి. మరి ఇక్కడ ఇది ఏంటండి? అనునిత్యము ప్రతినిత్యము ప్రతి విషయములోను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన దయాళుడు, ఆయన కీర్తికి అర్హుడు. ఎంత గొప్ప మాటలండి. ఇంకా చూస్తే ఈ యొక్క మీకు తెలుసు కదా, ఇదేమంటారండి? నల్లట్ట పుస్తకం అంటారు. 66 పుస్తకాలు ఉన్నాయి. ఇది ప్రపంచాన్ని తిరగరాసినటువంటిది. ఎంతో మంది విషయాలను, ఎంతో మంది జీవితాలను తిరగరాసినటువంటి పుస్తకం. దీన్ని చదవండి, దీన్ని పఠించండి. దీనిలో అమూల్యమైనటువంటి లేఖనాలు ఉన్నాయి. నేను అంత క్రితం వరకు రిటైర్డ్ అయ్యే వరకు కూడా నాకు సమయం దొరకలేదు. నేను ఒక మంచి ఉన్నతమైన పొజిషన్లో ఉన్నానని గొప్పగా చెప్పుకోవడం కాదు, కానీ రాత్రి వేళ కూడా సమయం ఉండేది. కానీ ఐ గాట్ ఏ ఫుల్ టైం ఆఫ్టర్ రిటైర్మెంట్. చూసుకుందాం, పోటీ పడి చదువుతున్నాం. ఎవరెన్ని చాప్టర్లు చదువుతారని మీరు నమ్ముతారో లేదో, ఆది కాండంలో ఉన్న 50 చాప్టర్లు ఒక్కరోజు చదివేసాను నేను. మా ఆవిడ ఆశ్చర్యపోయింది, షాక్ అయిపోయింది. ఏంటి ఇట్లా చదివేస్తున్నాడని. ఆమె తిరిగి ఏం చేస్తే తెలుసా, క్వశ్చన్లు వేస్తుంది. చెప్పండి, 5వ అధ్యాయం 5వ వచనంలో ఏముంది? ఆమె మాకు పెద్ద క్విజ్ మాస్టర్. అట్లాగూ చదివి మనము రాసుకుని మేము బుక్కులు రాసేస్తున్నాం. ఏం రాస్తున్నాం మాకు తెలవట్లేదు, కానీ ఇట్లాంటి సమయం వస్తే అవన్నీ కూడా మా పాండిత్యం ఇవ్వాలని చూస్తున్నాం. కానీ మరి అయ్యగారు అంటారు, ఈ 10 నిమిషాలే అంటున్నారు. 10 నిమిషాలు ఎట్లా సరిపోద్దండి 2 సంఘాల వాళ్ళకి? అక్కడ ఆమె టైం చూసుకుంటాం. టైం చూడకండి, మీకు భోజనం చేసి వెళ్ళటానికి చాలా మంచి ఆహారం ఉన్నది, కానీ ఆత్మీయ ఆహారం కూడా తినండి. ఇక్కడ ఆత్మీయ ఆహారం కూడా తింటే, భోజనం చేస్తే మంచిదండి. నేను ఎక్కువ సమయం తీసుకోను, కొద్ది నిమిషాల్లోనే ముగిస్తానండి. ఇంకా రండి, సామెతలు 31 కీర్తనలు 91 1-2 వచనాలు చేయమ్మా. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మంచిదంటారు. చూడమ్మా, సామ్స్ 91. అవును, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొని నా దేవుడని. చూడండి, ఇంకా ముందుకెళ్ళండి. చూడండి ఎలాంటి తెగులు, ఏ తెగులు నీ గుడారము సమీపించదయ్యా, అపాయమేమి రానియక యానే రాదయ్యా. ఏ తెగులు సమీపము సమీపించదయ్యా, చాలండి, చాలు. మనం పాటలు మొదలెట్టి వెళ్ళిపోతాం చివరి నుంచి ఆ చివరికి. కానీ నాకు ఉన్నది ఇక్కడ 10 నిమిషాలు. అమ్మా, ఏ అపాయము రాకుండా ఎప్పుడైనా ఏమంటారండి తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో, అనునిత్యము ప్రతి విషయములోను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, అప్పుడు నీ గుడారానికి ఎలాంటిది రాదు. నీ కుడి పక్కన 10,000 మంది, ఎడ పక్కన 10,000 మంది కూలినాను, నీకేం అపాయం జరగదు. ఎందుకంటే అట్టి ధైర్యము, అట్టి యొక్క ఆత్మవిశ్వాసము ఆయన ద్వారాగానే వస్తుంది. ఇంకా మనం చూస్తే మనకు అందరికీ తెలుసు కదా, లూకా 17:17లో కుష్ఠరోగులు వెళ్తారు ఆయన దగ్గరికి.
దావీదు కుమారుడా నన్ను కరుణించమని. ఆయన ఏమంటాడు, నేనేం చేయగలుగుతున్నానంటే చదవద్దులేమ్మా. అప్పుడు అయా మేము కుష్టి వాళ్ళు మమ్మల్ని కరుణించంటే నేను మిమ్మల్ని బాగు చేస్తానని మీకు విశ్వాసం ఉన్నదా అంటే ఉన్నదంటారు. ఆ విశ్వాసంతో వాళ్ళు స్వస్థత పడతారు. కానీ 10 మందిలో ఎంతమంది తిరిగి వస్తారండి? ఒక్కడే. తొమ్మండుగురు ఏమైపోయారని అడుగుతారు. అయ్యా తొమ్మండుగురు రాలేదు. మనం ఎక్కడున్నాం? తొమ్మండుగురులో ఉన్నామా? ఒక్కళ్ళలో ఉన్నామా? అయ్యా మీరు చూడండి, కృతజ్ఞతాస్తుతులు. మరి ఈయన కూడాను ఆ ఒక్కళ్ళలోనే ఉండాలని నేను కృతజ్ఞతాస్తుతులు. ఆయన ఎన్నో ఫైట్ చేసి మరి కట్టి మరి సమకూర్చి వెళ్తున్నారు. ఇవన్నీ మనం ఏం తీసుకెళ్ళం. మేము కొన్నాం ఎకరాల పొలం, బిల్డింగ్లు ఏం తీసుకెళ్ళం. మనం అంటే ఏమి రావండి. మనము చేసిన నీతి కార్యములు, మంచి కార్యములు మాత్రమే. అక్కడ చూడండి, కర్నేలి అనే ఒక శతాధిపతి ఉంటాడు. ఆయన ఎంతో మంచివాడు, ధర్మకార్యాలు చేస్తాడు. కానీ ఆయన పరలోకానికి చేరడని తెలిసి దేవదూతని పంపిస్తాడు. మీకు తెలుసు అదంతా స్టోరీ. ఎందుకంటే దెర్ ఈజ్ నో వే. ఆయన అంటాడు కదా ఏంటంటే జాన్ 14:6లో నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఆయన ద్వారాగానైతేనే మనము పరలోకానికి వెళ్ళగలము. అందుకని ఆయన జీవము గల దేవుడని ఆయన పట్టుకోండి. ఆయన దయాళుడు, ఆయన కృపామయుడు, ఆయన అనునిత్యము ఎల్లవేళలా ప్రతి విషయంలోను, నష్టంలోను, లాభంలోను ప్రతినిత్యం ఆయన స్తుతించుడు. నీ ఇంట్లో ఉన్నప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు కూడా ఆయన నామమును గణపరచుడి. ఇంకా రండి కొంచెం ముందుకు వెళ్దాము. దానియేలు 6:10 చూడము ఒకసారి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము. మరణ శాసనం పైన సంతకం పెడతారు ఎవరు? దానియేలు గారు. చదవమ్మా. అవును అవును. 10వ వచనం చదవము. 6:10 నాన్న. ఎస్, ఇట్టి శాసనమును సంతకము చేయబడినని దానియేలు తెలుసుకున్నా యథాప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళలోని చూడండి ఎట్లా మరణ శాసనం మీద ఆయనే సంతకం పెట్టాడు. మరణ శాసనం వచ్చేసిందని తెలుసు. ఆయనను యెహోవాను స్తుతిస్తున్నారు. మనం ఇందరు చూసాం కదా కీర్తనలు 134. అదేంటి? ప్రైజింగ్ ద సాంగ్స్, ఆయన్ని మరి కీర్తించేది. 135 థ్యాంక్స్ గివింగ్, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి కీర్తన. ఈ ప్రార్థన ఎప్పుడుదండి? సమూయేలు మహారాజుకు ఉన్నప్పుడు ఆయన అడుగుతాడు, అయ్యా నీ యెరూషలేము తట్టు చూసి ఎవరైనా ప్రార్థన చేసినా కానీ వారి ప్రార్థన ఆలకిస్తావా? చూడండి ఎంత మంచి మాటలు. ఆయన తట్టు ఆయన ఎడిదిస్తున్నాడు. తూర్పు దిక్కు కిటికీ తీసి అనుదినము యథావిధిగా ఎట్ చూస్తున్నాడండి. యెరూషలేము తట్టు చూసి ప్రార్థన చేస్తున్నాడు. ఎట్టి విశ్వాసం అండి. మరణ శాసనం వచ్చింది, సింహాల బోన్లో వేస్తున్నారు. అయినా ఆయన మర్చిపోయాడు దేవుణ్ణి. ప్రభువా ఆయనే చూసుకుంటాడని. ఆయన సింహాల నోర్లను మూయించగల గొప్ప దయాళుడు, కరుణామయుడు. ఆయన అనునిత్యము మనం స్తుతించొద్దండి. ఆయన స్తుతికి పాత్రుడు. అనునిత్యము మనము ఆయనను స్తుతించాలి. చూడండి, యెరూషలేము తట్టు తిరిగి 3 మామూలుగా చేసినట్టుగానే చేస్తున్నాడు. మరి యోబు గారు మనకు తెలుసు కదా. యోబు గారు ఎలాంటివాడండి? మంచివాడు. కానీ ఆయన ఏనాడన్నాను మరి దేవుని దూషించాడా? ఆయన భార్య ఉంది. మనలో చాలా మంది యోబు భార్య లాంటి వాళ్ళు ఉన్నారు. ఆయన దూషించు, తప్పుకో అంటారు. ఒక సేవకుడు వచ్చి, అయ్యా మీ రాజ్యం అంతా, మీ పొలం అంతా పోయింది, నీ కుమార్తెలు అందరూ చనిపోయారు అంటాడు. ఏమంటాడు? ఆయన ఇచ్చాను, ఆయన తీసుకునేను, దేవుని నామముకు స్తుతి కలిగిన. ఎంత గొప్ప మాటలండి. స్తుతించగలరా? మనకు జాబ్ ఉన్నా, జాబు లేకపోయినా, ఈరోజు మంచి భోజనం ఉన్నా లేకపోయినా కానీ ఆయనను స్తుతించుట మరచవద్దు. ఆయనను గణపరచుట
మనము వదలవద్దండి. నేను ఇంకా ముగిచ్చేస్తున్నాను, ఎక్కువ సమయం తీసుకోను. ఇంకొక మాట చూద్దాం రండి. ప్రకటన గ్రంథము 7:10 అండి. ప్రకటన రోజు తీసేవాళ్ళు ఉన్నారు. సింహాసీనుడైన మా దేవునికి, గొర్రె పిల్లకును మా రక్షణకై. చూడండి, గొర్రెపిల్ల ఎవరండి? యేసుక్రీస్తు కదా. స్తోత్రం. ఆయన తిరిగి వస్తాడని మీకు నమ్మకం ఉన్నదా? ఎంతమందికి నమ్మకం ఉంది? చేతులెట్టండి. ఎస్. రక్షణ పొందారా? రక్షణ అంటే తెలుసా? మారు మనసు అంటే తెలుసా? మాకు జాషువా డానియల్ గారు ఉండేవారు. మేము కలకత్తా నుంచి ఎక్కడికి బ్యూలా గార్డెన్స్కి వెళ్ళేవాళ్ళం, LEFలో. ఆయన ఒకటే క్వశ్చన్, మారు మనసు పొందారా? రక్షణ భాగ్యం ఉన్నదా? మారు మనసు పొందారా? ఈరోజు ఎంతోమంది మనలో మారు మనసు అంటే తెలీదు, రక్షణ అంటే తెలీదు. మనం అందరూ కూడా రక్షించబడి రక్షణలో లేనున్నటువంటి వారిని రక్షణలోకి తీసుకురావాలి. మనము ఆయన గొర్రెపిల్ల వస్తుందని ఎదురు చూడాలి. ఆర్ యు రెడీ ఫర్ ద ఫేసింగ్ ద రాప్చర్? రెండవ రాకడ వస్తుంది. ఆయన ఎదుర్కొనేటువంటి ధైర్యం ఉందా? ఎస్, ఐఎమ్ రెడీ టు ఫేస్. ఆర్ యు రెడీ ఫర్ ద రాప్చర్? మీరు దేవుని యొక్క ఆ యొక్క రాప్చర్కి ఎదుర్కొంటాక సిద్ధంగా ఉన్నారా? చూడండి, ఈనాడు ఇక్కడ అందరూ వచ్చాం దేవుని మాటలు వింటకు, ఆయనను అనునిత్యం స్తుతించుటకు. ఆయన దయాళుడండి, ఆయన ప్రేమామూర్తి. ఒక విషయం తెలుసా, నాలో ప్రేమ ఉన్నదంటే అది LKG. నేను ప్రేమామయుడని చెప్పగలరా? ప్రేమామయుడైనటువంటి ఆయన ఒక్కడే. ఆయన ప్రేమ గలవాడు, ప్రేమామయుడు. దయగలవాడు, దయామయుడు. ఆయనకున్నటువంటి లక్షణాలు మరి ఎవరికి లేవండి. ఆయనను అనునిత్యం స్తుతించటం మనకి ఎంతో ఆరోగ్యం, ఆశీర్వాదం, ఎంతో మనకి అదృష్టం. ఎట్టి అదృష్టం ఉండాలండి? అట్టి జీవము గల దేవుని కొలుచుటకు మనం ఏ పాటి వారము? మన ఒక భక్తుడు అంటారు కదా, మన ప్రాణము గడ్డి పూస లాంటిది, నీటి బుడగ లాంటిది. ఈ క్షణం ఉంటామో నెక్స్ట్ టైం ఉంటామో లేదో తెలియదు. ఈ రోజు వరకు ఆయుష్ ఇచ్చారంటే ఆయన దయ, ఆయన కృప, ఆయన దయాళుడండి. హౌ కెన్ యూ ఫర్గెట్ టు నాట్ టు ప్రైజింగ్ హిమ్? ఆయన స్తుతించకుండా మీరు ఎలా నిద్రపోతారు? ఆయన స్తుతించకుండా, ఆయన చేసిన మేళ్లను తలుచుకోకుండా. మళ్ళీ ఒకసారి చూద్దాం రండి అమ్మా. నిర్గమకాండం 15:11 చూడండి ఒకసారి. అక్కడంటే నీ వంటి వాడు ఎవడు లేడంటారు. నిర్గమకాండము తీయాలి త్వరగా. నిర్గమ 15:11. 11. నీ వంటి వాడు ఎవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహానీయుడు, స్తుతి కీర్తనలను బట్టి. చూడండి, పూజ్యుడు ఆయన, ఆయన పూజార్హుడు. అనునిత్యము ఆయన పూజించుట, అనునిత్యము ఆయన ధ్యానించుట, అనునిత్యము ఆయన కొనియాడుట. ఎందుకంటే ఆయన అన్ని యోగ్యతలు కలిగినటువంటి మహా గొప్ప దేవుడు అండి. ఇంకా ఎక్కువ సమయం తీసుకోను రండి. 1 కొరింథీ 15:57 చూడమ్మా. జయము అనుగ్రహించిన దేవునికి. ఎస్, అవునండి, ఇది ఒక జయము. పరమేశ్వర గారు ఇవన్నీ చేశారంటే ఎంతమంది చేయగలిగారు? అది జయము అనుగ్రహించటం ఎందున ఆయనని స్తుతించాలి. ఇంకా తర్వాత చదవమ్మా. అది ప్రభు, ఇదే కాదండి సంపదనే కాదు, ప్రభు కార్యాభివృద్ధి అందు కూడా ఆసక్తి కలిగి ఆయన పని అందును ఆయన చేసిన మేళ్లను తలుచుకుంటూ ఆయన వాక్యము లేని చోటకి తీసుకెళ్ళట కూడా. మనం అయిపోయాం భారం మనసు పొందామని కాదండి, ఇంకా తెలియనిటువంటి వారికి వాళ్ళకి తెలియపరచాలి. 2 మాటలే చెప్పండి. యేసుక్రీస్తు రక్షణ మీకు ఉన్నదా? యేసుక్రీస్తు ఎవరో తెలుసా? ఆయన నమ్ముకోండి, ఆయన రక్షణకర్త. ఆయన నమ్ముకుంటే ఇది క్రైస్తవులకి మత మార్పిడి అంటారు. కాదు 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 కాదు.
ఇది మనసు మార్చి మార్గమును చూపించేటువంటిది ఆయన ఒక్కడే చూపించేయండి. ఈ లోకంలో మరెవ్వరు లేరు మార్గము చూపించగలరు. ఏ మార్గం అండి? జీవపు మార్గము, నిత్యమైన మార్గము, స్వచ్ఛమైన మార్గము, పరలోకపు మార్గము. మరి నీకు వెళ్ళేటువంటి ఆ విశ్వాసం ఉన్నదా? నీ విశ్వాసాన్ని ఓడిపోవద్దు. ఈ రాత్రి వేళ ఈ విశ్వాసానికి నువ్వు సన్నగిల్లబడవద్దు. ఒకసారి 2 కొరింథీ 2వ అధ్యాయము 14 చూడండి, నేను ముగిచ్చేస్తున్నాను. 2 కొరింథీ 2వ అధ్యాయము 14. క్రీస్తుని గూర్చిన జ్ఞానము యొక్క సువాసన కనపరచుచు ఆయన యందు దేవునికి స్తోత్రం. విజయోత్సవం అండి. ఆయన ఎలాంటిదండి? సువాసన. ఓ పాట ఉంటుంది కదా, హల్లెలూయా. చూడండి ఈ అన్ని పాటలు ఎక్కడి నుంచి వచ్చాయండి? ఈ అమూల్యమైనటువంటి నల్లట్ట పుస్తకంలోంచి వచ్చిన మాటలే. దీన్ని వదలొద్దండి, దీన్ని వదలొద్దు. దీన్ని నమ్ముకొని ముందుకు సాగితే మీకు ఆశీర్వాదం, మీకు ఐశ్వర్యము, మీ అదృష్టము, మీ యొక్క ఆయన స్తుతించేనంట నీ గతి మారిపోద్దంట. ఆయన స్తుతించండి, నీ గతి మారిపోద్దని, నీ స్థితి మారిపోద్ది అంటాడు ఒక భక్తుడు. రండమ్మా కొలసి 2:15 చూడమ్మా, తీయమ్మా, త్వరగా తీయాలి. కొలసి 2:15లో అన్నిటిలోనూ మనకు జయం అనుగ్రహించేవాడు యేసుక్రీస్తు అని ఉంటుంది. అన్నిటిలోనూ. ఎక్కడమ్మా? కొలసి 2:15. జీవింపజేశాను. ఆయన ప్రధానులను అధికారులను సిలువ చేత జయోత్సాహముతో వారిని బట్టి తర్వాత కాబట్టి అవును. చూడండి, ఆయన తీర్పు తీస్తానికి వస్తున్నాడు. ప్రధాన యాజకుడుగా ఉన్నాడు, ప్రధాన న్యాయమూర్తిగా వస్తున్నాడు. ఈస్ కమింగ్ అగైన్. ఆర్ యు రెడీ టు ఫేస్ ద ర్యాప్చర్? మీరు ఆయనని ఎదుర్కొంటాక సిద్ధంగా ఉన్నావా? ఈ రాత్రి వేళ మరి మీ మనసును మీరు సిద్ధపరచుకోండి, మీ మనసును మీరు చూసుకోండి, పరీక్షించుకోండి. యామ్ ఐ రెడీ టు ఫేస్ ద ఫ్రాక్చర్ ఇఫ్ జీసస్ కమ్స్ అగైన్? ఎత్తబడే గుమ్ములో ఉంటావా, విదలబడిన గుమ్ములో ఉంటావా? ఎత్తబడిన వాడికి ఏంటండి? ఐశ్వర్యము. వదలబడిన వాడికి ఏంటండి? ఇబ్బందులే. ఇక్కడ అందరూ కూడా ఎత్తబడిన గుంపులో ఉన్నామా అని మరి తెలుసు కదా. కొత్త నిబంధన ఉంటుంది, ఆయన వచ్చే రాక దొంగ వచ్చినట్టు వస్తుందంట. తిరగలు విసురుతూ ఉంటే ఒక ఆమె ఎత్తబడుతుంది, ఒక ఆమె విడబడుతుంది. మనందరూ కూడాను సిద్ధపాటులో ఉండాలి. ఎలా ఉండాలంటే అనునిత్యము, తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో చెప్పినట్టుగానే అనునిత్యము ఆయన నామమును. ఎందుకంటే ఆయన దయాళుడు, ఆయన ప్రేమామూర్తి, ఆమె ఆయనను కీర్తి నిరంతరం ఉంటుందంట. ఒకసారి చూడండి, 136వ కీర్తన చదవండి. ఆయన కీర్తి నిరంతరం ఉంటుంది. ఆయన దయాళుడు, ఆయన దేవాది దేవుడు, ఆయన రాజాదిరాజు. అట్టి దేవుడిని ఎలా మర్చిపోతామండి? అందుకని మనం ఎక్కడికి వెళ్ళినా కానీ మన బైబిల్ పట్టుకోండి, బైబిల్ పట్టుకుని బైబిల్ పఠనం చేయండి. దీన్ని పఠించిన వాళ్ళు ఎవరు నాశనం కాలేదండి, ఎవరు కూడాను త్రుంచివేయబడలేదు, కింద వేయబడలేదు, ఎత్తబడ్డారు. అందుకని మనం కూడాను అని చెప్పిన విధంగాను అన్ని విషయములోను అన్నిటిలోను అనునిత్యము ఆయన నామమును స్తుతిద్దాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. థ్యాంక్స్ గివింగ్ టు ద ఆల్మైటీ. ఈ కొన్ని మాటలు దేవుడు దీవించును గాక.